దేవునికి వందనాలు, స్తోత్రం కలుగునుగాక. తోడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, అర్థంలో వచ్చిన భాస్కరరావు భాషల రాయుడు వచ్చిన దేవుని బిడ్డలు, యోగ్య పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుండి పేసిన నుండి దేవుని వాక్యం ఆలోచన అందరికీ యేసు ప్రభు గారి కన్ను దేవుని వందనాలు. దేవుడు అందరికీ దీవెనగాక. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం చదువుకొని మనము అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మనము 1000 ఏళ్ల పరిపాలన కోసం మనం నేర్చుకున్నాము. ఆ పరిపాలన ఎలాగా జరుగుతున్నారని మనం నేర్చుకోండి. దేవుడు ఆ 1000 ఏళ్ల పరిపాలన దినములో సింహాసనం ఉంది. సింహాసనములు దేవుడు కూర్చి విమర్శించుచున్నారని దేవుడు వాక్యంలో రాయబడి ఉంటాడు. సంగతి దేవుడు బిడ్డలకి ఆనాడు దేవుడు ఎలాగా సింహాసనములు కూర్చి విమర్శించిన విషయం గురించి మనం నేర్చుకున్నాం. ఆ నేర్చినప్పుడు ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ఆ సింహాసనం ఎవరి మీద కూర్చున్నారో దాని గురించి చెప్తున్నారంటే అది ఆ మాట ఈ రాత్రి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28 వాక్యం చూడండి. మత్తయి సువార్త అందరూ బైబిల్ తెలిసి చూడండి. మత్తయి సువార్త 19 అయితే 28 19వ అధ్యాయము 19వ అధ్యాయం 28 19వ అధ్యాయం ప్రపంచ పునర్జనమునందు మనుష్య కుమారుడు అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వారితో ఇట్లనెను, పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన వీరుడు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. వాక్యం చదివినప్పుడు మీకు ఒక చిన్న పదం అక్కడ రాయబడింది. అది కాదు, పునర్జన్మం అంటే అర్థం ఏంటి? ఈ వాక్యం విన్నప్పుడు మీరు ఈ తీర్పుని రాసిన పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యములు ఇదే మాట కూడా రాయబడింది. చూడండి. మరి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన అక్కడ కూడా రెండు ఒకటే రండి. నేనెందుకు ఈ పదం ఇలా వాక్యం చెప్తున్నారంటే కొందరు ఏం చేస్తున్నారు, అలాగే కాదు. ఈ బైబిల్ నేర్చుకున్నది ఆ సరి అయిన రీతిగా ఏం చేయాలి నేర్చుకుని ఆ పదము ఎలాగ చెప్పుకొని నేర్చుకుంటే మాత్రం మీ మనసులో అదే నాటపడుతుంది. లేకపోతే అంటే ఏదో ఆ వాక్యం చదివి ఎలాగ వెళ్ళిపోవడం కాదు, ఇదే తెలియాలి. అప్పుడు తీర్పుని రాసిన పుస్తకం 3వ అధ్యాయము 5వ వాక్యములు చదివినది అంటే పునర్జన్మం. ఇంగ్లీష్ బైబిల్ చదివితే రెన్యూవల్, కట్టడం, క్లెన్సింగ్ అంటే వాషింగ్ అని కేజేబీ బైబిల్ రాయబడలేదు. అప్పుడు ఇక్కడ రాయబడిందంటే తీర్పుని రాసిన ఆ పుస్తకంలో 3వ అధ్యాయం 5వ వాక్యములు దేవుడు మమ్మల్ని ఏం చేయాలి, కొత్తగా జన్మించిన వాళ్ళకి కడుగ చేస్తున్నాడు అని దేవుడు. అందుకే నికోదేమోసుకు దేవుడు చెప్పిన మాట మీకు అందరికీ మనసులో ఉంది కదా, నీ కొత్తగా జన్మించలేకపోతే వాడే 2 మాట ప్రవేశ, ఒకటి చూడను, 2 ప్రవేశం. రెండు అర్థం దేవుడి స్తోత్రం. నేను చెప్పిన మాట సరిగా వింటే మాత్రం నీకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. అప్పుడు పరలోక రాజ్యంలో వెళ్ళడానికి కొత్తగా ఏం చేయాలి, అంటే ఇలాగ కొత్తగా జన్మించాలంటే అర్థం ఏదో నేను చెప్పండి. మీరు అందరూ బాప్టిస్ట్ పొందారు కదా, బాప్టిస్ట్ పొందిన వారు కదా అందరు కూర్చున్నారు. అది నేనే అడుగుతుందంటే కొత్తగా జన్మించడం ఏంటి? కొత్తగా జన్మించడం
నేనేమి చెప్తుంది అని చెప్తాను. కొత్తగా జన్మించాలి అని ఎవరికి చెప్పారు యేసు? నికోదేమస్. ఆ నికోదేమస్ చెప్పినప్పుడు ఆడికి డౌట్ వచ్చింది. తల్లి కడుపులో అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? నీటి మూలంగా జన్మించలేకపోతే నీ ఏం చేయరు. అక్కడ కొత్తగా జన్మించాలని ఆయన చెప్పిన అర్థం, ఆయన అర్థం నీళ్ళని చెప్పినది ఏమి? అదే బాప్టిజం పొందితే అందరు జన్మిస్తారా? అలాగే అందరూ ఓసుకెళ్ళి ముందుకెళ్తే చాలుగా. నేను అడుగుతున్నాను, నేను బాప్టిజం పరలోకం చేరాలంటే, పరలోకంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? బాప్టిజం పొందితే సరిపోతుందా? బాప్టిజం దేనికి? బాప్టిజం పొందేది దేనికి? దేనికంటే అని అడుగుతున్నారండి. ఏ పాస్ నేను బాప్టిజం ఇస్తారో నేను అడిగితే నేను చెప్పచ్చు కదా. బాప్టిజము నేను పరలోకంలోకి వెళ్ళడానికి కాదు. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదవండి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మము వలన. బాప్తిజం దేనికి? ఈ వాక్యాన్ని యేసు ప్రభు ఎలాగ మరణించారు చెప్పండి? దేని వరకు మరణించారు? నీ కూడా పాపం వరకు ఏమైంది? యేసు ప్రభుకి పాత పట్టారు, నిన్ను కూడా ఏం చేశారు? యేసు ప్రభు లేచారు 3వ రోజు, మనము వెంటనే ఏసైకి మట్టిని పాత పెట్టారు, మనకు నీళ్ళు. ఇప్పుడు ఒకటి పాపం చనిపోవాలి, యేసు చనిపోయారు, యేసు ప్రభు పాత పెట్టారు, మనకు పాత పెట్టారు, యేసు ప్రభు లేచారు, బాప్టిజం. బాప్టిజం దేనికి? ఆయన మరణం స్నానానికి బాప్టిజం, పరలోకానికి వెళ్ళడానికి కాదు. కొందరు ఎలా అనుకున్నారు? పరలోకం వెళ్ళడానికే. నేను పరలోకం వెళ్ళడానికి బాప్టిజం అక్కడ ఎలాగైతే దొంగ బాప్టిజం పొందాడు, మొదలు ఎగట్టుకోలేరు, అది ఎగలిపోయారు. బైబిల్ నేర్చుకున్న ఒక విధానం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగినప్పుడు యేసు ప్రభు నికోదేమస్ చెప్పిన నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించలేదని పరలోకంలోకి వెళ్ళేది ప్రవేశించను కానీ చెప్పడం. పరలోకంలోకి వెళ్ళాలంటే జన్మించాలి, పునర్జన్మ అంటే జన్మించాలంటే నీటి మూలం అని చెప్పినది అభిషే పత్రిక 5వ అధ్యాయం 26వ వాక్యం. 5:26. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టి కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయగా. నీళ్ళని రాయలేదు. ఫస్ట్ వాక్యానికి దేనికి సాదృశ్యం? అప్పుడు కొత్తగా జన్మించాలని చెప్పిన నీటి మూలం వాక్యం. అర్థమైందా? వాక్యం ఇది సంబంధించిన 2 వాక్యం వేరే ఉంది. ఇక్కడే యాకోబు పత్రిక 1:18, మొదటి పేతురు 1:23. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యం సారీ
మొదటి పేతురు 1:23 వాక్యం చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన పుట్టారు. అక్షయ బీజం మనకు అవసరం లేదు, వాక్యం చూడండి. ఆ 2 వాక్యంలో వాక్యం వలన మనం ఏమైంది? జన్మించారు. అప్పుడు దేవుడు నికోదేమోసుకి చెప్పింది నీ కొత్తగా జన్మించాలని చెప్పినప్పుడు నీతి మూలంగా, అంటే దేవుని వాక్యం మూలంగా దేవుని వాక్యం వినినప్పుడు ఆ వాక్యం నేను ఉతుక స్నానం చేశాను, నేను కడుగుతుంది నీ పాపములైన మరకని నేనేం చేస్తుంది? కడుగుతుంది. రెండు పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ అంటే అలాగే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఏం రాయబడింది చూడండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం. మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు మాట్లాడుతుందంటే కొత్తగా జన్మించారంటే దేవుడు ఆత్మ వలన, నిన్ను దేవుని వాక్యం వలన నీ ఏమవుతుంది? కొత్తగా జన్మించాలి. ఇది జన్మించిన తర్వాత మళ్ళీ మనం ఏమవుతుంది? ఇదెక్కడి మీరు ఈ దొడ్డికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? పాత్రం తెచ్చుకున్న సిస్టమ్ మార్చాలి. ఈ మీటింగ్కి వచ్చినప్పుడు లైట్ కూడా తీసుకొని రావాలి. అప్పుడు మీటింగ్ కరెంటు పోయిన వెంటనే నీ ఎక్కడికి వెళ్తుంది? ఆ సిస్టమ్ ఇదకే వెనక్కి కన్నున్నవాడు సంఘములు ఉండాలి. కరెంటు పోతుంది, దాని ముందుకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. పోరండి, దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగంటే దేవునికి స్తోత్రం. ఈ తీర్కన రాసిన పుస్తకములో 3వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడినది కొత్త పునర్జన్మం అని చెప్పినది. ఏమనగంటే దేవుని నీటి మూలంగా మనకేమవుతుంది? కడిగడం. ఇది మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 28వ వాక్యములో పునర్జన్మం అని చెప్పినది. ఏమనగంటే ఆ దేవునికి స్తోత్రం. కొత్త జీవితం మనకు దొరికినప్పుడు సింహాసనములు మనకు కూర్చోబెట్టి ఈ లోకములకి ఏం చేయబోతున్నారు? ఆ తీర్పు తీర్చిన విషయం నా దగ్గర దేవునికి స్తోత్రం అని అంత మనసులో ఉంచుకొని మత్తయి సువార్త 19:28 వాక్యం చూడండి. అక్కడ లైట్ చూపించరా? ఇట్లా మనుష్య కుమారుడు సింహాసనము మీద ఉండినప్పుడు తన వెంబడించిన 12 సింహాసనముల మీద 12 సింహాసనముల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇప్పుడు చూడండి 12 అపోస్తలులు. ఓకేనా? 12 మంది అపోస్తలులు, 12 సింహాసనం, 12 గోత్రాలు. ఇది మనసులో మీరు 12 అపోస్తలులు, 12 గోత్రములు. ఇది ఈ అందరు ఏం చేసింది? దేవుడు ఇక్కడ చెప్పిన వాక్యం అనుసరించి దేవుడు చెప్పిన నీ అందరికి ఏం చేస్తా పోతుంది? తీర్పు తీరుస్తానని దేవుడు వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఆ తీర్పు తీర్చడానికి వారికి అపోస్తలులకి ఇంకెవరండి ఇశ్రాయేలుకి తీర్పు తీర్చడానికి దేవుడు ఏమిస్తాను? సింహాసనం ఇస్తాడు, అధికారం ఇస్తానని ఈ 19 వాక్యము 28 వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. దానికి సంబంధించి 12 గోత్రాల గురించి బైబిల్ రాయబడింది. మీరు విన్నారు. దేవునికి ఎసెకియేలు గ్రంథము 48 అధ్యాయం 1 నుండి 7 వరకు మీరు చదవాలండి. ఆ 12 గోత్రాల పేరు, వారికి దొరికిన శాస్త్యం గురించి అక్కడ రాయబడింది. 1 నుండి 7 వరకు 48 ఎసెకియేలు గ్రంథము 48 అధ్యాయము 1 నుండి 7 వరకు. గోత్రముల పేర్లు ఇవి. ఇది దానియేలు ఒక భాగము. దానియేలు
అంటే దానికి ఒక భాగము. అలాగా దానియేలు కాదు, నీ చదివినది దాని కాదు, దాన్ దాన్ అని గోత్రం ఉంది అంటుంటే దాని అని ఎక్కడ ఉంది? తప్పు రాసి ఉందని చెప్తున్నాం కదా, దాన్ అని చెప్పు. దాన్ దానికి ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు, హెద్లోనునకు పోవు సరిహద్దు వరకును, హజరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి దాని యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరులుగా ఆషేరీయులకు ఒక భాగము, ఆషేరీయుల సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరులుగా నఫ్తాలీయులకు ఒక భాగము, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము, మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము, ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము, రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదా వారికి ఒక భాగము. అప్పుడు ఎన్ని గోత్రాలు అక్కడ రాయబడింది? 12 లేదు 8 9 7 గోత్రాలు. 7 నేనేం చెప్తున్నారో సరిగా వంటలేదు. 7 గోత్రాలు, ఇంకే 7 ఉంది, ఇన్ని 5 గోత్రాలు ఉంది. అది 5 గోత్రాలు ఎక్కడే ఉంది అంటే 23వ వాక్యం నుండి చదవండి. 23వ వాక్యం నుండి 30 వరకు మీరు చదివితే మీకు అది అర్థం అవుతుంది. 29 వరకు చదివితే చాలు. 23, 29 తూర్పు నుండి పడమటి వరకు కొలువుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీయులకు ఒక భాగము. అంటే అది మీరు చూడండి, అక్కడే 23 నుండి 29 వరకు ఉన్న వాక్యములు 5 గోత్రాలకు వారికి దొరికిన స్వాస్థ్యం భాగం గురించి అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ 12 గోత్రాలకి దొరికిన స్థలము వారి ఇంకా రాబో దినములు చెయ్యబోవడానికి ఉన్న విషయం కూడా దేవుడు ముందుకు ఏం చేశాడు, తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఇంకా ఇది కూడా మనసులో ఉంచుకొని లూకా సువార్త 22వ అధ్యాయము 28, 29 వాక్యం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము. నా సోదరులు నాతో కూడా చిన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యములు నియమించినట్టుగా నా రాజ్యములు నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యములు నియమించుచున్నాను. ఇప్పుడు మీరు ఆ వాక్యములన్నీ విన్నారు. ఆ 3 విషయాలు అక్కడ రాయబడింది. చూడారా, చూసిందా లేదా అని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏంటి అక్కడ వాక్యములు రాయబడి ఉందంటే వినండి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యంలో ఏంటి రాయబడి ఉంది? ఒకటి, యేసుతో కూడా నిలిచి ఉన్నవాడు. అవును కదా, కదా. దేవునికి స్తోత్రం. నిలిచి ఉన్నవారు. తర్వాత రెండవది, నా తండ్రి నాకు రాజ్యములు నియమించినట్టుగా నా రాజ్యములు నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 మాట కూడా అదే చదవాలి. నా సోదరులు నాతో నిలిచి ఉండాలి. సోదరులు పాలు పొందినవాడు. అప్పుడు దేవునితోడు నిలిచి ఉండినవాడు. ఒకటి సోదరి అంటే దేవుని కొరకు అతసాక్షిగా చనిపోయిన వారు సోదరి అని అదే చెప్తున్నారు. ఒకటి, యేసుతో కూడా నిలిచి ఉన్నవాడు. 2, సోదరులతో పాలు భావిస్తారు. ఆయన వారికి కూడా దేవుడు ఏం చేస్తుంది, తన రాజ్యము. అవును కదా, చదవదు. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టు అంటే తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా రాజ్యములు నా బల్ల యొద్ద అంటే తండ్రి నాకు ఎలాగ రాజ్యం నియమించినట్టుగా నేను కూడా నీకేమవుతున్నారు ఒక రాజ్యం ఇస్తామని, ఒకరికి రాజ్యం ఇస్తామని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం తెలియదు. అప్పుడు దేవునితోడి నిలిచి ఉన్నవాడు, ఆయనతోని ఏమైంది శ్రమే అనుభవించిన వాడు, అదసాక్షి అయిన వాడు కూడా దేవుడు రాజ్యం ఇస్తామని దేవుడు చెప్పింది. దేవుడికి స్తోత్రం కలిగింది.
అప్పుడు అదే చెప్పిన తర్వాత ఇంకా మీరు తెలుసుకోవాలంటే దేవునికి స్తోత్రం కలిగిన దాత. ఇది దేవునికి స్తోత్రం. ఇది 30 వాక్యం చదవండి. 30 వాక్యము 22. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుడితో నిలిచి ఉండాలి, సహించాలి. తర్వాత తండ్రి నాకు రాజ్యం ఇచ్చింది, ఆ రాజ్యం నీకు కూర్చుంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరే చేస్తున్నారు. తీర్పు తీర్చమని దేవుడు చెలవిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పన్నెండు చెప్పొచ్చు కదా. దేవుడికి స్తోత్రం. ఇది ప్రకటన గ్రంథంలో కూడా చదవండి. 2వ అధ్యాయము 26, 27 వాక్యం చూడండి. 2వ అధ్యాయము 26, 27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. అయిపోతుంది కదా. వారి కుమ్మను వారి పాత్ర వలె పగులు కొట్టబడుదురు. ఆ వాక్యం వల్ల జయించిన వాడు ఓవర్కమ్ నా తోడు కూడా అధికారం చదవమ్మా. అంతము వరకు 28 వాక్యం చూడండి. 26వ వాక్యం 26. నేను నా తండ్రి వలన అమ్మా నేను చెప్పిన వాక్యం నీ అది చదివి వదలదు, నా తోడు కాదు చదవాలి. 26వ వాక్యం చూడండి. జయించుచు అందం వరకు నా క్రియను జాగ్రత్తగా చేయువానికి చదువుని పనులు కూడా అవుతున్నారు. నేను అక్కడి నుంచి నేర్చుకుని వచ్చినది ఇక్కడికి వచ్చినప్పుడు నేరుగా వస్తున్నానండి. దేవుడికి స్తోత్రం కలిగిన 2వ అధ్యాయము 26వ వాక్యము. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇచ్చమని దేవుడు ఎవరికి చెప్పారు ఈ మాట? జయించిన వాడు. ఇది ఎవరికి చెప్పారు? జయించిన వాడు. ఏ సంఘానికి? అప్పుడు సంఘానికి చెప్తున్నది అంటే సంఘానికి కూడా అధికారం దొరుకుతుంది అనమాట. ఇశ్రాయేలుకి మాత్రం కాదు సింహాసనము, ఇశ్రాయేలుకి మాత్రం కాదు పరిపాలనం, మనకు కూడా సింహాసనం ఉంది. సింహాసనములు కూర్చి మనం కూడా 1000 పరిపాలనములు ఈ లోకములే చెయ్యబోతున్నారు, పరిపాలన చెయ్యబోతున్నారని యేసు ప్రభు లోకములు జీవించినప్పుడు తన శిష్యులకు బోధించినట్టుగా ఈ రాత్రి కూడా అదే వాక్యం మీకు కూడా నేను బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ లోకములు యేసు ప్రభు 3.5 సంవత్సరం మాత్రమే పరిపాలన చేశారు. దేవునికి స్తోత్రం. కానీ సంఘము పాత మొదలు భక్తులు అందరూ కలిసి 1000 ఏళ్ళు దేవునికి స్తోత్రం. మరి మీ లోకంలో ఎన్ని సంవత్సరం అండి? 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 5వ అధ్యాయము 10 వచనములుడే చదివినప్పుడు ఆ మాట మళ్ళీ ఒకసారి కూడా దేవుడు చెప్పిన మాట వినండి. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుడి కొరకు మనుష్యులు అనుకొని మా దేవుడికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసితివి. చెప్పండి. రక్తం ఇచ్చి ఏమిచ్చారండి? ఎవరికి కొన్నారు? ఎవరికి కొన్నారు? రక్తం ఇచ్చి ఎవరిని కొన్నారు? నీ బైబిల్ అది ఉంది, అది నీ చెప్పు నాకు. ప్రతి వంశము నానా భాషలకి దేవుడే చేశారు. ఆ రక్తం ఇచ్చి కొనిన వాడు దేవుడికి. ఎవరికెవరికి కొన్నారు?
ప్రతి వంశము, ప్రతి గోత్రము నరక కదా. ప్రతి వంశములోను భాషలు మాట్లాడు, ప్రతి వంశంలో ప్రతి భాషను మాట్లాడిన వారు, ప్రతి ప్రజలలో, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు, దేవుని కొరకు ఏం చేసేది అనుకున్నారండి. వారికి రాజ్యము, ఈ రాజ్యముని ఏలవాడు చేస్తున్నారని బైబిల్ రాయబడింది. అది తెలుగులో రాదు, ఇంగ్లీష్ కూడా కరెక్ట్ గా రాబడింది. దేవునికి వారు భూలోకమందు ఏలుదురని. ఇదన్నీ చెప్పరు, చదువుతారండి. దేవునికి సోదరం కలిగింది కాక ఈ బైబిల్ చదవగలి శ్రద్ధ కలిగి ఈ మెసేజ్కి సంబంధించిన వాక్యము చదివినప్పుడు దానికి సంబంధించిన వాక్యమే చదవాలి. దేవునికి సోదరం. అప్పుడే ప్రసంగం సరిగా ఇవ్వాలి, బైబిల్ స్టడీ కూడా సరిగా వస్తుంది. దేవునికి సోదరం. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే ప్రతి వ్యాధులు ఉన్నవాడు, భాషలు ఉన్నవాడు అందరికి కూడా యేసు రక్తం లేదు ఇచ్చి ఏం చేశారు? యేసు కొన్నారు. దేవునికి సోదరం. అందరికి కొనినప్పుడు ఇంకేంటి వేరే వేరే కులం ఉందా? మీకుంది కులం, మీకే కులం అంటే మీకొక కులం ఉంది, ఆ కులంలోకి ఏముంది? అందరూ ఆ కులంలోకి డబ్బులు కట్టాలి సంబంధించారు. ఇప్పటి వరకు నీ కులం పెంచుబడి విడిచిపోలేదు. యేసుప్రభు ఏం చేశాడు? మొదటి పేతురు 1 అధ్యాయములు 18-19 వాక్యములు ఒకసారి చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. చదవండి, నాకు అర్థమైంది. ఉండమ్మా, ఎక్కడ నుండి దేవుడు మమ్మల్ని విడిపించారు? పితృ పారంపర్య ఆచారముల నుండి. అదే పారంపర్యం అంటే నాకు అర్థమైంది. పితృ పారంపర్య పారంపర్యం అంటే ఏంటి? పారంపర్యం అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే తాతల తండ్రుల నుండి వచ్చిన ఇది వాక్యం అది ఇప్పుడు కూడా నీ విడిచిపెట్టలేదు. యేసు కొన్నాడు రక్తంతో, ఇప్పుడు నీ ఏం చేయలేదు. మళ్ళీ ఆ రొక్కని తొక్కేస్తున్నారు. ఆ పితృ పారంపర్య ఆచారాన్ని పట్టుకుని అయోధ్య దేశంలో వచ్చినప్పుడు యేసు రక్తం వలన వారు ఆ దేశం ఏం చేశారు? విడిచిపెట్టి వచ్చారు. నీ ఎందుకు ఇప్పుడు కులం విడిచిపెట్టలేదు? అవును కదా. మనమందరూ రక్తాన్ని తొక్కి అటు వెళ్ళిపోతున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారంటే ఆ కులంలో అందరూ ఏముండాలి? వేరే వేరే సంఘములు వెళ్తాను కానీ కులం మాత్రం మొత్తం కలిసి ఉంటారట. మరలా అదే రక్తాన్ని తొక్కి అవతలకి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు రక్తం ఇచ్చే దేనికి? దాని నుండి నిన్ను విడిపించాలి. ఆ కులకట్లు ఇప్పుడు కూడా ఆ కట్టు నుండి నీ ఇప్పుడు వరకు ఏం చేయలేదు. దేవుడు విడిపించారు కానీ నీ ఏం అవ్వలేదు. నీ బయటికి రాలే. సంవత్సరం ఒకసారి నేను ఆ కులము ఉన్నవాడు అందరూ నిన్న ఎప్పుడో రెండోసారి బాప్టిజం ఇవ్వాలి. ఎందుకు బైబిల్ని తెలుసుకొని మళ్ళీ నీ ఎందుకు అదే స్థితిలోకి దిగజారుతున్నారని నాకు అర్థం అవ్వలేదు. పితృపారంపర్య ఆ పారంపర్యంలో దేవుడు నన్ను నిన్ను మొత్తం ఈ లోకంలో ఉన్న కూడా అందరికి దేవుడు రక్తం ఇచ్చి ఆ రక్త సాధారణ రక్త అమూలమైన రక్తం దేవుడు మందరించి అందరికీ తెలుసు. ఎక్కడ నుండి? పాపము నుండి కాదు, భాష నుండి, కులం నుండి, జాతి నుండి దేవుడు నిన్ను ఏం చేశాడు. కానీ ఇప్పుడు కూడా నీ ఆ కట్టలు ఉంది. మా దేశం మన ఇద్దరు తాగుబోతు ఏం చేశారు? ఓడ ఎక్కారు. ఇది కథ చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆడు రాత్రి వచ్చినప్పుడు నది దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఓడ ఉంది. యువతల నుంచి అవతలకి వెళ్ళాలి. వారు యువతల నుంచి అవతలకి ఆడే ఊరు ఆడ ఇద్దరు ఏం చేయరు, ఆడగా ఓడ మీద కూర్చి ఓడ ఏం చేస్తున్నారు ఓడ నడిపించండి తెల్లవరి నుండి రాత్రి నుండి 9 నుండి నడిపించండి. తెల్లవరి అయినప్పుడు కూడా ఏం చేయలేదు. అవతలే చేరలే.
తెల్లవరి చూసాను ఏడురా మనం తెల్లవరి వరకు నడిపించారు. ఓడ ఇక్కడ ఉన్నారు. ఓడ అంటే కట్టి ఇప్పుడు వరకు ఏం చేయలేదు. నీ కూడా ఇదే పనిగా చేస్తున్నారు. వారం కొట్టి ఇవ్వకుండా రాత్రి అంతా తోలు కూడా వెళ్తాం. కట్టు పట్టుకొని వీళ్ళు తోలేస్తున్నారు పాటలు పాడి. అంత ఆయన కానీ మీరు తాగలేదు అందరు తేడా. దేవునికి అమ్మా ఆ కట్టు విప్పరా తల్లి. ఆ కట్టు నేను నీకున్న ఆచారం మొత్తం చెప్తే దేవుడికి ఈ రోజు చాలు. అటువంటి ఆచారం నీకు ఆత్మశుద్ధి లేని ఈ ఆచారాలు నీ పారంపర్యం అన్ని ఏం చేయాలి. ఈ మ్యారేజ్ జరిగినప్పుడు తర్వాత సమాధి జరిగినప్పుడు ఇవన్నీ బయటికి ఆ మూట కట్టు బయటికి వస్తుంది. ఆ రోజే తెలుస్తారు. హల్లెలూయా. సమాధి కార్యక్రమం అప్పుడు మీరు అనుకున్న అయ్యగారు ఇలాగ ఎవరు బ్రతుకుతారా? బ్రతికిన వాళ్ళు మంది ఉన్నారు. బతకాలని ఆశ ఉన్నాడు. అప్పుడు గారే ఆ కట్టు నుండి విప్పి బయటికి వచ్చారు. ఆ కట్టు నుండి పౌలు గారు ఏం చేశారు? అదొక్క నీ పిలిపియ గ్రంథం చదవాలి. ఆ కులం కొరకు వాడికి ఏముండేది? ఆయన కట్టు నింపి పౌలు బయటికి వచ్చారు. ఆయన కులం గురించి చెప్పిన ఏమంటే ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయములు 7 విధములు ఉంది. బెన్యామీను గోత్రములు పరీక్షలు అలాగా చెప్పుకొని 7 విధములు అదన్నీ యేసయ్య కొరకు ఏం చేశారు? విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం మాత్రం కాదు, అది నాకు లాభమైందని ఒక్కయం నాకు నేనే చేశాను. మలంగా ఏది ఆ లాభం ఉన్నది. 7 విధములు ఆ కులములు ఉంటే నాకు ఇది ఒకసారి చదవండి. నేను చెప్తాను మీకు అర్థం. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం వాక్యం నేను కూడా చూస్తానండి. క్లియర్గా 5 అని చెప్తే 4 నుంచి చదువుకు రావాలి. అది కరెక్ట్ గా సరి ఏదో రాదు. దేవుడికి స్తోత్రం కలిగిన దాక సరే సరే. ఒకటి 3వ గ్రంథము ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయము దాన్ని మీరు చూడాలి. 4 వచనముల నుండి కింద చదవండి. నేను శరీరమును ఆస్వాదము చేసుకొనవచ్చును. అంటే శరీరమును నేనేం చేస్తున్నాను అమ్మా? ఒకసారి కూడా చదవమ్మా. కావలినుంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. కావలి నుండి నా శరీరం కొరకు నేనేం చేస్తున్నాను? ఆస్పదము చేసి ఉన్నారు. మరి ఎవరైనాను శరీరమును ఆస్పదము చేసుకొని చెప్పిన మాట తెలియదు. ఎంత ఏంటి అర్థం నాకు తెలియదు. ఆసక్తి, కాన్ఫిడెన్స్ ఆశ్రయమే. శరీరములు ఆశ్రయించుతున్నారు. అది మనసు ఆస్పదం అంటే వెంటనే మీకు మనసుకి తెలియదు. ఆశ్రయము చేసుకొనవచ్చును. మరి ఎవరైనాను ఆస్పదము చేసుకొని దలచిన నేను మరీ ఎక్కువగా అంటే నీకంటే నాకు ఎక్కువ ఈ శరీరంగా ఆశ్రయించడానికి ఉన్న హక్కు ఉంది, అధికారం ఉంది. ఇంకా చూడండి 8వ దినములో ఒక బాబు కానీ పుట్టితే 8వ సున్నతి ఇవ్వాలి. ఇదొక ఎక్కడ రాయండి. 10 గంట 10 గంట మొదలు చదవడానికి సమయం లేదు. 8 సరిపోకండి చదవమ్మా. అంటే 2వ ఆయన ఏమండి? ఇశ్రాయేలు వంశములు 3. బెన్యామీను గోత్రము 2. 3వ బెన్యామీను గోత్రము 4. హెబ్రీ సంతానము 5. ధర్మశాస్త్ర విషయము 6. పరీక్షలు ఆసక్తి విషయములు హింసించిన వాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు చెప్పిన మాట ఏమనగంటే మీరు విన్నారండి 11-12 వాక్యం. ఇదన్నీ చెప్పిన తర్వాత కిందకి వచ్చినప్పుడు 11-12 వాక్యం చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము
నిమిత్తమును ఆయన శ్రమలను పారివాడనగుట ఎట్టినో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. పెంటతో సమానం. ఈ పైన చెప్పబడిన ఆ 7 నిజములున్న ఆ లాభము క్రీస్తుని దొరికినప్పుడు ఇదేమైంది? నీ క్రీస్తుని దొరికినప్పుడు అది మొత్తం నీకు పెండ కాదు, బిర్యానీ వల్లగానే. ఏది పౌలు వదిలేసిన సామగ్రి ఈ బిర్యానీ లాగా ఉంది. అది ఏదేది నీకులో నీ కట్టుబాటు అది నీకేముంది? ఆచారం అదన్నీ నీకెలా ఉంది? బిర్యానీ వల్ల ఉంది. విలువైనదిగానే అది చెప్పతే రోషం పుట్టుకొచ్చేది, రక్తం ఉడుకుతుంది. ఏది చెప్తే ఆ కుల వ్యవస్థ చెప్తే, కుల వ్యవస్థ చెప్తే మనకేమేమవ్వాలి? రక్తమేమో ఈ కులం చెప్తే అవునా మనం అందరూ ఏదో కులం పేరు చెప్పండి మరి. దేవుడు సంగమా, ఇదన్నింటి నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? విడిపించేది దేవుడికి. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళగలరు? బాకీ చెప్పండి అమ్మా. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి నేను స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అక్కడ ఏం జరిగింది? సాయంత్రం ఇప్పుడు నీ ఎక్కడికి వెళ్ళావు? ఈ కట్టుబాట్లు ఉన్న కాబట్టి నీ కూడా దాస్యులుగా ఉంటాం. నీ మీద ఇప్పుడు మెడ మీద ఏముంది? దాస్యత కదా మనకి చెప్పి. ఇప్పుడు ఏ కాడి ఉంది? కాడి కింద నీ ఉన్నావు. అందుకని నీ ఒక్క అడుగు ముందుకు పెట్టడం, 2 అడుగు అదే అవుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఏ శైలోనికి వచ్చినప్పుడు నీ ఏమన్నా ఫ్రీడమ్ జరిగింది. ఏ శైలి వచ్చినప్పుడు ఏమన్నా జరిగింది? ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం దొరికింది. స్వాతంత్రం దొరికింది. నీ కులములు ఉంటున్నప్పుడు నీకేముండరు. ఏ శైలి వచ్చినప్పుడు ఏమైంది? సాయంత్రం పొద్దున దేవుడు పెట్టు మళ్ళీ ఏం చేయకూడదు. దేవుడు సంగతించారు. ఒక్కసారి అర్థం తెలిసి ఈ వాక్యానికి వినిపించండి. ఈ వాక్యానికి నమ్మిస్తే అదనుసరించి జీవించాలి, అదనుసరించి ప్రవర్తించడానికి చెయ్యండి. లేకపోతే అవతలకి నీ చేరదు. ఎక్కడ పరలోక రాజ్యములు ఏం చేయదు. సోదరం కలిగింది. ఆమె అప్పుడు మనం ఈ భూమిలో ఏడవాళ్ళు చేస్తున్నది చెప్పేసి దేవుడికి సోదరం. ఇది 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆమె చెప్పండి గట్టిగా. ఆయనతో కూడా మనం కూడా ఏలుతుంది. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఈ లోకములో, ఎక్కడ ఈ భూమిలో 7 భూమిలు యేసు కోసం, యేసయ్య కోసం రక్షణ పొందారు, మారమనిషి పొందారు, యేసయ్య కొరకు జీవించారు. అదే భూమిలో నీ ఏం చేస్తుంది? ఏలుతుందని దేవుడు చెప్పారు. అది 2వ సంవత్సరం కాదు, నీకు 1000 ఏళ్ళు ఈ లోకములు నీ ఏమో చేయబోతున్నా, ఏలవాడు చేయబోతున్నా. కూర్చున్నారు. అప్పుడు మీకు డౌట్ వస్తుంది. పాత నిబంధనలో ఉన్న భక్తులారా, దానియేలు గ్రంథములో మీరు చదవండి 12వ అధ్యాయము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వాక్యం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీ వంతులో ఏంటి? అది తెలుగు చెప్పండి. భాగం నీ ప్రతిఫలం. అదే కొంచెం మంచిది.
అందులోనే అని చెప్పినది భాగం కాక భాగం అని చెప్పచ్చు, కానీ దానికంటే మంచిది నీ బంధులో నీకు ప్రతిఫలం ఉంది. ఎవరికి పాత నిబంధనలు ఉన్న భక్తుడికి దానియాలకి చెప్తున్నారు. దానియాలు కొత్త నిబంధనలు ఉన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక 19 కీర్తన చూడండి. 19 కీర్తన 11వ వాక్యం చూడండి. 19 కీర్తన 11వ వాక్యం చూడండి. 9:11 వాటి వలన ఈ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుక్కున్న వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. దురభిమాన పాపములలో పడకుండా ఈ సేవకుని ఆపుము. In keeping them, there is a great reward. తెలుగులో పదం రాలేదని అనుకున్నది, చదివిన తప్ప. 19వ అధ్యాయం 11వ వచనం. వాటి వలన నీ సేవకుడి హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం అని రాసింది. అది వేరే ఇంగ్లీష్ బైబిల్ రాయని లాభం కాదండి. You will get your great reward. ఏది బహుమానం. నేనే 11వ వచనం మళ్ళీ లాభం. వాటి వలన నీ సేవకుడు వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దేవునికి స్తోత్రం. వాటిని గైకొంటున్న వాడు ఏంటి అంటే పైన రాయబడి ఉంది. పైన ఏంటండి దేవుని వాక్యం. అవును కదా. ఈ 11, 19 మొత్తం రాయబడింది దేవుని బట్టి. దేవుని the work and the word of God. దేవుని వాక్యము అనుసరించిన వాడికి ఏముంది? లాభం, ప్రతిఫలం ఉంది. దేవునికి ఈ కీర్తన రాసిన పాత నిబంధనలు, అప్పుడు పాత నిబంధనలు ఉన్న దేవుని బట్టులు వాక్యము అనుసరించిన వాడికి వారికి ఏముంది? ప్రతిఫలం. దానియేలు పొందినట్టుగా పాత నిబంధనల వాక్యం అనుసరించి జీవించిన పాత నిబంధనల భక్తులకు కూడా ఏముంది? ప్రతిఫలం ఉంది. యెషయా గ్రంథంలోకి రండి. 49వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 4వ వాక్యం. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితిని, బలమేమీయూ లేకుండా నా బలమును వృధాగా వ్యాయపరిచి నన్ను కొట్టిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే అంటే నా బహుమానం, నా ప్రతిఫలం దేవుడు. నీకు అర్థమైందో తెలియదండి. పాత నిబంధనల భక్తులకు కూడా ఏముంది? ప్రతిఫలం ఉంది. దేవునికి స్తోత్రం. ఇదే మాట కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మోసే గురించి రాయబడిన వాక్యం వినాలి. అంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యం కదా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వాక్యం అని అనుకున్నారు. రెండు కలిసి చదవండి. ధనకంటే అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అంటే చూడండి, మీకు అర్థమయ్యిందంట. మేలు స్తోత్రం కలిగినగాక. ప్రతిఫలం చూశారు. మోస ఏం చేశారు? ప్రతిఫలము చూసింది. దేవునికి స్తోత్రం. ఒక సైడ్ ప్రతిఫలం ఏంటి? కుమార్తె అనే పేరు వినబడిన ఆ బహుమానం, లేకపోతే ఆ ప్రతిఫలం. ఇంకొకప్పుడు ప్రతిఫలం యేసయ్య తోడుగా శ్రమే అనుభవించిన ప్రతిఫలం. ఇది రెండు చూసినప్పుడు గొప్పగా ఏది చూశారు? దేవుడితో. అంటే మోసే ఆనాడు యేసయ్యకి చూడలేదు, యేసయ్యకి ఏం చూడలేదు. చూడకుండా విశ్వాసం వలనే ఆడే చెప్పుతున్నారు. క్రీస్తుతో కూడా శ్రమే అనుభవించినది. తెలుసుకో, పాత నిబంధనలు ఉన్న భక్తులు కూడా జీవించిన వారికి ప్రతిఫలం ఉంది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యం. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలుచున దాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు
వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే ఎంత చదివారు? 21లో ఏమి చదువుతారు చూడండి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు. అది 22వ వాక్యం కాదా? అది 22వ వాక్యం చూడండి. ఆ మహావృద్ధుడు వచ్చి అదే అప్పుడు నా బైబిల్ 21 అంటే నీ బైబిల్ 22 సరే ఓకే. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము రాజ్యం ఏమవుతున్నారు? సంగతి నేను గ్రహించింది. సంగతి రాజ్యము ఏలిన కాలం. స్తోత్రం కలిగింది. 2 కార్యాలు అక్కడ. ఒకటి పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు న్యాయము తీర్చడం. ఒకటి పరిశుద్ధులకు ఏముంది? న్యాయం తీర్పు ఉంది. వారికి తీర్పు కాదు, న్యాయం తీర్చడం. దేవునికి స్తోత్రం. రెండవది ఏముంది? వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రాజ్యము ఏలిన ఒక కాలం ఉంది. అప్పుడు పాత నిబంధనల భక్తులు, కొత్త నిబంధనల భక్తులు కూడా ఈ లోకంలో 1000 ఏళ్ళు పరిపాలన చేసిన ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ లోకంలో నన్ను కూర్చి పాట పాడి ఆరాధించడం మాత్రం కాదు, రాబోయే దినములు మనకున్న ఒక లోకములు మనం కూర్చోమని ఈ లోకములకు మనం ఏం చేయబోతున్నాం? రాత్రి సంగతులు ఏం చేయాలి? దేవునికి గట్టిగా స్తోత్రములు స్తోత్రం కలిగింది. కరెక్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. మన సంఘ బిడ్డల గురించి ఒక వాక్యం కూడా చదవలేకపోతే సంతోషం కాదు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదువుకుంటే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎంత చదవదు? 2వ వాక్యం మొదటి కొరింథీ 6:2. స్తోత్రం. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? అంటే పరిశుద్ధులు లోకములకు ఏం చేయబోతున్నారు? అంటే దేవుడి సంఘం బిడ్డలు ఈ లోకంలో ఏం చేయబోతున్నారు? ఆమేన్ చెప్పండి. ఇక్కడ పాట పాడడం మాత్రం కాదు, ఆరాధించడం మాత్రం కాదు. ఇది తర్వాత తీర్పు తీర్చి మనకు భూమిని ఎడవాడు చేయడం, తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పిలిచేది. రక్షణ పొందినప్పుడు ఇది మనకేం తెలియదు. రక్షణ పొందిన పాపం నుంచి విడుదల పొందిన పాపం వెళ్తే ఇందా అంతవరకు మనకు తెలియదు. ముందుకు మనకే ఏం తెలియదు. ఇప్పుడు తెలుసుకో. దేవునికి స్తోత్రం. రక్షణ మాత్రం కాదు, పరలోకం మాత్రం కాదు, పాపం నుండి విమోచన మాత్రం కాదు, నా తోడు కూడా నీ కూడా ఏం చేస్తుంది? ఈ భూమి లోకంలో ఏం చేయబోతున్నారు? పరిపాలన చేయబోతుంది, ఏడవాడు చేయబోతున్నారు. అదే చదువు లేదు, విద్య లేదు. వాటి మనలో చాలా మంది విశ్వాసం ఉంది. ఇప్పుడు కూడా బైబిల్ చదవడానికి వారికి తెలియదు, కానీ తెలుగు చదవడానికి కూడా వారికి తెలియదు. కానీ అటువంటి విశ్వాసులు ఈ లోకంలో ఏం చేయబోతున్నారు? తీర్పు తీర్చడం, పరిపాలన చేయబోతున్నారు. ఆ దేవుని గట్టిగా స్తుతులు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంత బాధ్యత ధన్యత మనవంటి వారికి దొరికిన దేవునికి స్తోత్రం కలిగిన ఎంతమంది కలిసారు? దేవా, ఈ లోకంలో నేను పరిపాలన చేయబోతున్నారని ఈ దినములు ఎరిగి నీ ఏం చేయాలి? ఈ లోకములు నీ ఏం చేయాలి? స్తోత్రం. ఈ లోకం నీకేం కాదు, యోగ్యమైనది కాదు. అది లోకమే
నేను ఇప్పుడు చెప్పిన వాక్యం ఎక్కడ 38 వాక్యం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38 వాక్యం అని చదివినప్పుడు లోకము అది లోకం నీకేం కాదు, అయోగ్యమైన లోకమని నీ ఎదగన్నది కాదు, యోగ్యంగా యోగ్యం కాని లోకములు యోగ్యంగా ఎందుకంటే నడవాలి. ఈ లోకమని నీవు నేను ఆ పరిమాణం చెయ్యబోతున్నా కాబట్టి ఈ లోకమని మనం ఎదగ నడవాలి. సరే అండి. అమ్మ మన లోకంలో వారు చేసిన కీర్తన 45 16 వాక్యం చూడండి. 45 కీర్తనము 16 వాక్యం చూడండి. నీ పుత్రులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించావు. నీ పిల్లలకి ప్రతిగా నీకు కుమారులుందురు, కుమారులు ఏమవుతున్నారు ఉంటారని దేవుడు వాక్యములో రాయబడి ఉందండి. దేవుడికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆయన పుత్రులకు బదులుగా ఎవరు ఎలాగ కుమారుడు అవుతుంది? మనం ఎలాగ కుమారుడు అవుతుంది? వాక్యం చెప్పండి. మన దేవుడి కుమారుడు ఎలాగ అవుతుంది? అది చెప్పలేదు. అదే మెయిన్. 1:12 చదవండి. దీన్ని ఖండిస్తానుగా నేర్చుకోవాలమ్మా. ఇదండి మర్చిపోకుండా స్తోత్రం కలిగింది. వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎందరు అంగీకరించారు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అర్థం కాదు. చెప్పండి. ఇంకా ఆయన తెలుసుకొని ఆయన వీళ్ళకి ఎక్కట్లేదు. ఆ వాక్యం చదవండి. తన్ను ఎందరు అంగీకరించి వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అవడానికి ఏమైంది? కొందరు అదే చెప్తున్నారు. పిల్లలు రావాలని ఏం చేయాలి? కాదమ్మా, పిల్లలు రావాలంటే అండి కొరింథీ పత్రిక పిల్లలు రావడానికి అధికారం ఉంటుంది. పిల్లలు ఎలా అవుతుంది? మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 18, 19 వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. ఈ మైకులు కూడా చెప్తారు, చెవిలికి ఎక్కలేదు. 6వ అధ్యాయం 19. జానకులకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జానత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీరు దేవుని తప్పు చెప్పారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 16 నుండి కిందకి చదువు. విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారుడు. ఎప్పుడు కుమారుడు అవుతుంది? ఎప్పుడు కుమారులు అయ్యేది? ఆ వాక్యానుసారంగా అయింది కాదు, అవుతుంది. అపవిత్రమైన వాటి నుంచి దూరంగా ఉండాలి. అపవిత్రమైనది ఇంకా చెప్పచ్చు. తర్వాత వారి మధ్యలో నుండి వారి మధ్యలో అంట అన్యదా
అది పైన రాయబడుతుంది తండ్రి. దేవునికి స్తోత్రం. అవిశ్వాసులతోని దొరకలేదు మీకు. So come out from among చూడుగా ఉండకుడే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియోనుతో ఏమి సంబంధము. అదేంటి బెలియాన్ అంటే అండి, క్రీస్తు బెలియాన్ అంటే అండి. ఒకసారి చెప్పండి, ఇది మీ ఎన్ని సంవత్సరం అయిందండి ఈ వాక్యం బెలియాన్ అని చెప్పిన వాడు ఎవరు? క్రీస్తు. అది సాతానికి ఒక పేరండి, సాతానికి ఒక అది క్రీస్తునికి బెలియాన్ సాతానికి ఏమి సంబంధము, ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుని ఇందును, వారు నా ప్రజల ఇందు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, పవిత్రమైన దానిని ముట్టకూడని చెప్పుచున్నాడు. మనము నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పాడు. ఎప్పుడు అయ్యేది? గోవింద ఆవదు, తండ్రి ఆవదు, ప్రత్యేక పిల్లలు ఆవదు. అందుకనే అన్ని తినడానికి వెళ్ళదు. నీ తండ్రి దేవుడు నీకు తండ్రి అవదు, ప్రత్యేకంగా ఉండాలి. సపరేషన్ వేర్పాటు పాటించిన వాడు మాత్రమే దేవుని పిల్లలు కుమార్తెలు. దేవుని వాడు ఎవరు కాదు, దేవుని కుమారుడు కుమార్తె కాదే కాదు. వేర్పాటు కోసమే క్రైస్తవ జీవితం. రక్షణ పొందినంత దేవుని వెళ్ళ క్రైస్తవులు అయ్యినందుకే అసలు కలిసిపోవడానికి. రక్షణ పొందాలని పాపం నుంచి విడుదలప్పుడు నేనేం చేయాలి? వేర్పాటు చెంది చెందితే సపరేషన్ ఉండాలి. దేవునికి సొంతం కలిగి ఇప్పుడు కొందరు ఏమను వాళ్ళు ఏం చేయరు, సపరేట్ విడిగా ఉండరు, విచ్ఛిన్నంగా ఉండరు. అందరితోనే ఏమనదు. విశ్వాసికి అవును అలా ఉంది కదా. అవిశ్వాసికి ఇప్పుడు ఏం పర్లేదు. విశ్వాసి చేసి అవిశ్వాసికి తీసుకొని మ్యారేజ్ చేస్తారు. అవిశ్వాసి ఆభరణాలు వేసినా విశ్వాసి కూడా ఆభరణాలు వేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఎలా పాటలు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. అందరూ నీటిలో ముడుగుంటది, నీటిలో ముడిగారు కానీ ఏం లేదు. నీటిని ముడిగింది కానీ మార్పు సరిగా రక్షణ అని మూటలు 32 విషయం ఉంది. అందులో ఒక్క విషయం ఏంటి ఏమంటే తెలుసా? కుమారులు కుమార్తెలు పిల్లలు అయితే కుమారులు కుమార్తె సోదరు కలిగిన పిల్లలు మారు. పిల్లలుగా మారాలంటే ఏం చేయాలి? కొత్త టీవీ సినిమా సీరియల్ అన్ని చూడు, నో ప్రాబ్లం. దేవుని పిల్లలు కాదు. ఆయన నా ఇది ఈ సామాన్ ఉంటుంది, ఇది మొత్తం డబుల్ డోర్ చేసి చూస్తాం. అక్కర్లేదు, ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ వీడియోస్ వచ్చేస్తుంది కదా సినిమా. మధ్యన సినిమా మొత్తం చూడరు, సీరియల్ మొత్తం చూడరు. నీకే కళ్ళతో నీకేం లేదు, సపరేట్ ఏర్పాటు లేదు. నీ ఇష్టం, నీ కష్టం. నేను చెప్పవలసిన ఉంది, నేను చెప్పింది. దేవుని పిల్లలు రావాలంటే మతాయి చూడితే ఒకటే వాక్యం కూడా చదవండి. మతాయి చూడితే 5-9 అదొకటి చదివితే సెట్ అవుతుంది. మతాయి చూడితే 5-9 వేడని చూడండి. ఓ ప్రియ మేడం చదవండి. ధన్యులు దేవుని పిల్లలు అయ్యారు. పుల్లు చేసిన వాడు సమాధాన ఆవిడ కొందరు ఏం చేస్తుంది?
కొంచెం కిరోసిన్ వేసి కొంచెం పట్టుకున్నాడు ఏం చేశాను ఎలాగా తగు రెచ్చగొట్టుతారు ఒకటి దానికి తాగుతారు అలాగ చెప్పచ్చా అనొచ్చా కొంచెం కిరోసిన్ వేసి పంపిస్తుంది అది కాస్త ఎవరు రావాలి దేవుని పిల్లలు రావాలంటే ఏం చేయాలి ఎక్కడ ఎన్ని గొడవ వెంటనే నీ ఏం చేయాలి నీ ఫైర్ చేయని అవ్వాలి అగ్గి పుట్టిన చోటకి నీ అవ్వాలి ఆ నీరు వేసి ఏం చేయాలి నీ ఆకులు నీ ఏం చేసి భార్య భర్తలకు ఏం చేయాలి గొడవ అయితే పల్లెలతో సైకిల్ చేస్తారు అత్త కొత్త కొంచెం మామయ్య కొంచెం కిరోసిన పిన్న ఏమిటంటే ఆ చెల్లి ఉంది ఆ చెల్లి ఉంది చెల్లి కొంచెం కూడా చెల్లి భర్త కూడా కొంచెం ఇది మొక్క వేసిన దేవుని పిల్లలు మాత్రం అవ్వలేరు ఈ పిల్లలు అయితే సమాధాన నేను విషయం విడిచిపెట్టే చెప్తున్నా పిల్లల గురించి చెప్పుకొని వస్తున్నా చూస్తాను దేవునికి అర్థం అవ్వలేదండి దేవునికి సంఘం అయితే గొడవ ఉండరా సంఘం అయితే గొడవలు ఉండవా ఆవును కట్టిన చోటకి ఏం చెప్తుంది సాలా ఆ సాల ఎలా ఉంది కప్పు కప్పుగానే ఉంటుంది ఎందుకు ఎలా ఉంది పశువులు ఉంటున్నాయి కాబట్టి పశువు లేకపోతే నీ ఉన్న కాబట్టి కొంచెం కొంచెం కలిసి వస్తాయి కలిసి కాదు అపరిష్కరిత వస్తుంది మలినం వస్తుంది అపరిష్కరిత అప్పుడు మళ్ళీ ఏం చేయాలి కడిగి శుభ్రం చేయడం అందుకని మొదలు అడుగుతుంది అది బయట సంఘం తెలుసు దేవుడికి అప్పుడు సంఘం అయితే ఏమో వస్తుంది వస్తాయి ఇది వినేటప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చేయదు నాటపడి చేయొద్దు నారాయణ నారాయణ అంటాడు కాబట్టి ఈడ మాట ఆడ మాట ఈడ ఇటు నుంచి అటు నారాయణ అని చెప్పి వెళ్ళి కలుపుతాడు ఇటు నుంచి నారాయణ అని చెప్పి కలుపుతాడు దండం చెప్తున్నా దండం పట్టుకున్నా తల్లి ఎవరైనా ఏదైనా మాట నీకు చెప్తే అది ఎక్కడ ఉండాలి ఆ అతుండ్రు ఒక్క వారం ఉంటాం మూడో రోజు ఎవరికైనా సమాధానం ఉండదు విశ్వాసులు ఎన్ని సీక్రెట్ నా హృదయం ఉందని తెలుసా అది చెప్తే ఏమవుతుంది అందరూ ఏం చేస్తున్నాం తెలుసా అది అలాగే ఇలాగా అక్క మొత్తం బుడ వేసి ఈ రోజున పెట్టి నీ సమాధానం గురించిన వాడు అయితే చెప్పుకున్నాడు దేవుడికి సోదర కలిగిన ఇప్పుడు దేవుడి కుమారుని గురించి నేను చెప్పుకొని వస్తున్నాను దేవుడికి సోదర కలిగిన ఎప్రిల్ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఎప్రిల్ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం ఎప్రిల్ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం మరియు నేను నా యవ్వనము నమ్ముకొని ఉందును ఎబ్రి 2:13 మరియు నమ్ముకుని ముందు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను దేవుడు నాకు ఇచ్చిన అదే చెప్పుకోలేదు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆమేన్ స్తోత్రం చెప్పండి హల్లెలూయా చెప్పండి ఇది మనసులో చెప్పండి ఎప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చూడండి ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవని ఇప్పుడు పిల్లలని చెప్పిన వాళ్ళు ఎవరు అది ఎవరైనా నేను అడుగుతున్నా ఇక్కడ పిల్లలని చెప్పిన వాళ్ళు ఎవరండి పసిపిల్లలని చెప్పిన వాడు అపోస్తలులు యేసయ్యకి నమ్మిన వాడికి చెప్పిన మాట ఇది ఇన్ఫాంట్స్ కదండి 12 అపోస్తలు ఎవరెవరు యేసుక్రీస్తుకి నమ్మిన వారందరూ
దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు చెప్పారు కదా, పసిపిల్లల వలన వాడు ఉన్నవాడు ఎక్కడికి వెళ్తుంది? రాజ్యానికి. పసిపిల్లల వలన సాదృశ్యం చెప్తున్నారు. ఏసి చెప్తున్నారు? ఉదాహరణ చెప్తున్నారు. పసిపిల్లల వలన ఏంటంటే పసిపిల్లలకున్న స్వభావం చెప్పండి. మనస. పసిపిల్లలకున్న మనసు చెప్పండి. వాళ్ళు కొట్టేసుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. కొట్టేసుకుంటారు, కలిసిపోతారు. కొట్టిస్తాను మళ్ళీ ఫ్రెండ్ అయ్యి ఆడాడు. మనము అది లోన్ పెట్టేసుకుని అవతలేదు. సహోదరి వారు అయితే సహోదరి వారు నూడిల్స్ వల్ల ఆడవాళ్ళు సహోదరి నూడిల్స్ వల్ల అండి మాస్టర్ గారు. సహోదరి ఆడవాళ్ళు లేదు, సిక్కులేముండదు. ఇలా పీకితే ఏముండదు, దారమే. ఒకటి విప్పితే మొత్తం బయటకు వస్తుంది. మొత్తం నీకు అర్థం అవ్వలేదు. ఒక విషయం స్టార్ట్ చేసే సహోదరులు అందరూ నూడిల్స్ చూసారు కదా. మా ఇంటిలో అలాంటి ఒక నూడిల్స్ వాళ్ళకి ఇంటిని తయారు చేశారు. ఒక్కటి విప్పిన అనుకో మొత్తం బయటకు వస్తుంది. మీరు చూడండి, ఏదైనా ఒక చిన్న విషయం స్టార్ట్ చేస్తే కలిపి మీ గురించి కాదు, మా రాయి మీరు కలిపి అని చెప్పండి. మంచివారు, మంచి సహోదరు. మంచిది. వంట చేసేటప్పుడు సహోదరే. పసిపిల్లలు అయితే ఎప్పుడైనా ఏదైనా జరిగితే అప్పుడు ఏమవుతుంది? అలాంటి స్వభావానికి రావాలి. పసిపిల్లలు అయితే ఎప్పుడు దేవుని సోదరు గొడవలు ఆడితే కూడా వెంటనే ఏమవుతుంది? మనమే మాత్రం అయ్యో దేవునికి సోదరం కలిసారు. అలా అయితే మనకి ఎంత పని తగ్గిపోతుంది. కానీ మనమే పని తగ్గిపోతుంది. కనపడ దేవునికి సోదరం అయితే చెప్పండి చెప్పండి అదే చెప్పండి కానీ దేవునికి సోదరం. ఇంకా ఒక విషయం కూడా చెప్పి వెంటనే ముగుస్తున్నారు. దేవునికి సోదరం. యేసయ్య పరిపాలన ఎలాగ జరుగుతున్నారు మీరు వినండి. యేసయ్య పరిపాలన చేయని స్థానం ఎక్కడైనా తెలియదు. యేసయ్య అక్కడ కూర్చి పరిపాలన చేయడం. మనం చంద్రబాబు నాయుడు ఎక్కడ కూర్చి మనకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తున్నారు. ఇంటిలోనే చెప్పొద్దు. అమరావతి మనకు రాజధాని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రాజధాని ఉండినట్టుగా యేసుక్రీస్తు పరిపాలన చేయనప్పుడు అది ఎక్కడండి? ఆమె చెప్పండి. ఎందుకు యేసు ప్రభు యెరూషలేము రాజధానిగా మార్చారు? అదొకటి సోదరం కలిగింది. రెండవది అంటే ఈ లోకానికి కేంద్ర స్థానం ఎక్కడ? మీరు చప్పట్లు కూడా దేవునికి మహిమపరుస్తున్నారు. అంటే నా యేసు ప్రభు ఎప్పుడు కూడా మధ్యనే ఉన్నా. సోదరుడు తండ్రి దగ్గర కలిస్తే ఎక్కడ ఉన్నాం? తండ్రి కుమారుడు పరలోకములు కూడా మధ్యలో. భూమిలోకి వచ్చినప్పుడు అనగా చెప్పు. భూమిలోకి వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చారు. అల్లెలే చెప్పండి. దేవాలయంలోకి వెళ్ళి అక్కడే శిష్యులకి బోధించినప్పుడు యేసు 12 వయసులో మధ్యలో కూర్చి వాక్యం చేశారు. అర్థం అవలేదు. దేవుడికి సోదరం కలిగిన గట్టిగా సోదరం. చచ్చిపోయినప్పుడు 2 దొంగల మధ్య నీ పరలోకం వెళ్ళినప్పుడు ప్రజల మధ్యలో తండ్రి కుమారుడు మధ్య ఆయన ఎక్కడ చూసిన కానీ మన మధ్యలోకి దేవుడు ఎలా వస్తుంది? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నామములు కూడి వస్తాడు. చెప్పలేదు. అందుకని మనము ఇక్కడికి వచ్చిన ముందుకు యేసయ్య ఇక్కడ రాలే. యేసయ్య ఇక్కడికి మన ఇద్దరు ముగ్గురు ఇక్కడ వచ్చారు. అప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాం? ఈ రోజు ఈ ఆరాధన మధ్యలో ఈ బైబిల్ స్టడీ మధ్యలో యేసయ్య దేవునికి
అందుకని యేసు సైడ్ ఉండవు, ఆయన మాత్రమే ఆయన నివసించిన దేవుడు. యేసుక్రీస్తు మనలోనే ఎక్కడ ఉన్నాం. రాత్రిని మరిచిపోకూడదండి. మన సేవించిన దేవుడు పరలోకముల మధ్యలో ఉన్నాం, భూమిలోకి వచ్చినప్పుడు కూడా మధ్యలో, ఆయన బోధించినప్పుడు కూడా మధ్యలో, చనిపోయినప్పుడు కూడా మధ్యలో, స్తోత్రం. ఇప్పుడు పరలోకముల దేవుడు కుడి పాసములో తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ మధ్యలో అదే దేవుడు మనం అందరికి వెళ్ళిపోయినాను. అందుకని ఇది పరిశుద్ధ స్థలం కాదు, ఇదేంటి కాదు. ఇక్కడ భార్య భర్తను పడుతున్నది నో ప్రాబ్లం. ఏమంటే అర్థం అవ్వలేదు. భార్య భర్త చర్చి లోపల నన్ను అన్న చెప్పారు, ఎవరో మీరు ఇంటికి ప్రార్థన నడిపిస్తున్నారు, నేను భార్య భర్తగా ఉంటున్నా కాబట్టి అక్కడ నేను చేయకూడదు. అదే నా తప్పుడు అంట. మరి భూమిలో ఎక్కడ అది అపవిత్రమైన, మీరందరూ ఉన్నా కాబట్టి అది నేను పచ్చ ఆడితే చెప్పారు, అది నాకు చెప్పలేదు. దేవుడికి సోదర కలిగింది. దేవుడు ఎప్పుడు మనం వస్తే దేవుడు వస్తుంది, మనం లేకపోతే. ఇప్పుడు దేవుడు దిగినప్పుడే కదా మోసకి చెప్పిన మోస నీ నిలబడిన చోట ఆయన ముందుకు ఎందుకు గుర్రు మేకలు అన్ని చేసేది, 1, 2 మొత్తం చేసేది. అప్పుడే చేస్తాను ఏం కాదు. దేవుడు ఎప్పుడు వస్తారో అప్పుడు ఏమవుతుంది చెప్పండి. అది చర్చ నేను ఆ పేరు బట్టి అక్కడికి దేవుడు వస్తే మాత్రం అది ఏమవుతుంది. దేవుడు వెళ్ళిపోతే మళ్ళీ మనం కలిసి వస్తాడు, ఎవరు వస్తుంది అప్పుడు దేవుడు పరిశుద్ధ చెప్పండి కదా. ఇప్పుడు మనమే చదివిన వాక్యం మర్చిపోకూడదు తల్లి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. అక్కడే యేసు ప్రభు సింహాసనం మీద కూర్చి ఈ యెరూషలేములో ఏం చేయబోతున్నారు, పరిపాలన చేయబోతున్నారు అని దేవుడు వాక్యం మీద రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి. ఈ యెహెజ్కేలు గ్రంథము 48 అధ్యాయము 35వ వాక్యం ఒకసారి యెహెజ్కేలు 48:35. దాని కైవారము 18,000 కొలకరాల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. అది ఏంటంటే ఆ పట్టణానికి పేరు అని చెప్పండి. ఏంటంటే కైవారం అంటే ఆయన అర్థం అంటే ఎబ్రాహింలో యెహోవా షమ్మా. ఏంటండి యెహోవా షమ్మా స్తోత్రం. ఆయన అర్థం ఏంటండి యెహోవా షమ్మా అంటే? యెహోవా షమ్మా మధ్యలో యెహోవా షమ్మా. దేవుడు ఎక్కడండి? యెహోవా ఎక్కడైంది? ద లార్డ్ ఈస్ దేర్. దేవుడు అక్కడ ఉన్నాడని. స్తోత్రం. ఏంటండి యెహోవా షమ్మా అంటే చెప్పండి. ద లార్డ్ ఈస్ దేర్ చెప్పండి. యెహోవా షమ్మా ఇంకొక పదం చెప్పండి. రాఫా. ఎందుకు యెహోవా షమ్మా, యెహోవా రాఫా, యెహోవా ఏలీ అని చెప్పడం కారణం? నిర్గమ కాండ చూడండి 6వ అధ్యాయం 2, 3 వాక్యం చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున. యెహోవా పేరేంటండి? యెహోవా పేరేంటండి? యెహోవా ఆయన పేరండి. ఈ పేర్లు దేవుడు ఏం చేశాడు? వారికి మోసకి దేవుడు ఏం చేశాడు? బయలుపరిచారు. మోసకి ప్రకటించింది. ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆ
మళ్ళీ మనం ఇప్పుడు చెప్పిన యెహోవా రాఫా అని చెప్పినది ఈ యెహోవాలో ఉన్న స్వభావం ఏంటి? ఆయనలో ఉన్న గుణము. గుణము స్వభావం అని చెప్పు. ఆయనలో ఉన్న స్తోత్రం కలిగిన యెహోవాలో ఉన్న ఒక గుణము ఏమండి? స్వస్థపరచువాడు. యెహోవా రాఫా. స్తోత్రం కలిగిన ఆ నామమును బట్టి ఆయన స్వభావం మనకు లేకపోతే ఆయన గుణము ఆయన మమ్మల్ని ఇంకేం చేయబోతున్నారు? స్వస్థపరచిన దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థం అవుతున్నారు నాకు తెలియదు. దేవుడిని మమ్మను అదే ఎక్కడ రాయి ఉంటుందండి? దేవుడి యెహోవా నిన్ను ఎక్కడే స్వస్థపరిచే యెహోవాను నేనే. నెలబాగా అంటాము 15 అధ్యాయము 26 వాక్యం చూడండి. 15:26 నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. అయిపోయిందా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను ఏదియు మీకు రానియ్యను. నేను స్వస్థపరిచే యెహోవాను దేవుడు నిన్ను ఎలా స్వస్థపరుస్తుంది? 4 కార్యాలు నేను చేస్తే స్వస్థపరుస్తుంది. ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. ఒకటి శ్రద్ధగా ఆరాధనకి వచ్చినప్పుడు ఎలా వచ్చకూడదు? అశ్రద్ధగా శ్రద్ధగా. 2 న్యాయం చేయాలి. 3 ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కైకొనాలి. 4 అది అనుసరించి నడిస్తే నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఈ 4 కార్యాలు చేసినప్పుడు ఒక కార్యం నేను చేస్తాను. ఆ రోజు నీకు స్వస్థత వస్తుంది. దేవుడికి స్వస్థత కావాలంటే ఈ 4 విషయాలు చేయంటే నీకేం కలుగుతుంది? మనకు చాలా మందికి ఎందుకు స్వస్థత కలగదు? ఈ 4 విషయాలు స్వస్థత కలగలేదు కారణం ఈ 4 కారణం చేయండి. విన్నను. 2 న్యాయం చెయ్యరు. 2 న్యాయం. ఆయన దృష్టికి ఏది న్యాయమో ఆయన చేయాలి. నీ దృష్టికి కాదు. నీ దృష్టి మంచిది కాదు. ఎందుకు నీ దృష్టి మంచిది కాదని చెప్పడానికి కారణం? నీ దృష్టి మంచిది కాదని చెప్పడం కారణం ఏంటో? రోజా నన్ను చూసి నీ దృష్టి నిన్ను చూడడానికి పనికిరాదు. నీ దృష్టి నీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి నిలబడి వచ్చారు? ఆరాధనకి ఇక్కడ వచ్చినప్పుడు ఎవరి దగ్గర నిలబడి? ఎందుకు అర్థం దగ్గర నిలబడారు? చూడడానికి అర్థం దగ్గర నిలబడదు. ఎందుకు అర్థం దగ్గర? నీ కన్నుతోని నిన్ను, నీ కన్నుతోని వేరే మనుషులకి ఏం చేయదు. కానీ నిన్ను చూడడానికి అందుకే దేవుడు చెప్పారు నీ దృష్టికి ఆయన దృష్టికి న్యాయమైనది. నీ దృష్టి అంటే మంచిది కాదు కానీ దేవుడికి ఎరిగింది కాబట్టి ఆయన దృష్టికి న్యాయమైనది ఏం చేయాలి? నీ చేస్తే స్వస్థత. 2 ఆయన కమాట దేవుడు చెప్పిన మాట అనుసరించి నడవాలి. 3 4 అనుసరించి ఏం చేయాలి? నడిచిన ఎడల ఈ రాత్రి విడుదల కలుగుతుంది. స్వస్థత నీకు కలుగుతుంది. ఎక్కడ రోగం ఉందో అక్కడ నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. లేకపోతే ఊర్లో ఉన్న మందులన్నీ తినాల్సి వస్తుంది. రెండవది ఏమండి? 23వ కీర్తనలో ఏం రాయబడిందంటే మొదటి వరకు యెహోవా కాపరికి ఎబ్రాయి భాషలో చెప్పండి. పుట్టినయా యెహోవా రోహు. రోహు రోహు ఏంటండి? చెప్పండి. యెహోవా రోహు. ఎవరు? 23వ కీర్తనలో రాసినప్పుడు యెహోవా రోహు అనే యెహోవా
కాపరి మూడు విషయం చెప్పండి. కాపరి గురించి మంచి కాపరి ఒకటి చెప్పండి. ప్రధాన కాపరి అది ఎందుకంటే ఈ మూడు చెప్పండి. మూడు కాపరి మూడు విధులు. మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఎందుకు మూడు చెప్పారో? 3 రోజులు ఉన్నాయా? 3 గుణాలు ఉన్నాయి. మనకి ఏముంది? భూత, భావి, భవిష్యత్తు. భవిష్యత్తు కాలం. ఇది 3 అదిలో అర్థమవుతుంది. అటు అల్లేది చెప్తా కదా. ఏంటి అది? అంటే ప్రతి కాలానికి ఒక కాపరి. ప్రతి కాలానికి అయ్యే కాలం. గతి కాలం మరి యేసుప్రభు ఎవరు? మంచి కాపరి. యేసయ్య నీకోసం ఏమైంది? అది హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్య మనకు గొప్ప కాపరి. ఏంటి? నీకే 23వ కీర్తన 23వ కీర్తన ఉంది. ఏంటి? నీది కావాలంటే నీళ్ళు పంచ కదా చోటే కావాలంటే నీకు పండించడానికి అది కూడా అదే నా తోడుగారండి. నడవడానికి నేను 23వ కీర్తన ఉందండి. నడవడానికి మారండి. అలాంటి సోత్రం కలిగి చివరికి హౌస్ చేస్తారు. చివరికి ఎక్కడ చేరిపోతారు? అవును కదా, తెలుగులో అనగా కదా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరమున దేవుడి ఇంటికి యెహోవా నీకు కాపాలి అంటే గొప్ప కాపాలి. ఎక్కడ వరకు తీసుకెళ్ళి మధ్యలో వాడు కాదు, ఇంటికి తీసుకెళ్ళి ఈ మేక మధ్యలో ఏం చేస్తుంది? ఒకేసారి కానీ గతికినట్లే కాపాలి. అంటే గొర్రెలు తప్పిపోతారేమో కానీ కాపరి మాత్రం తప్పిపోవడం. 23వ కీర్తన అయితే 6 నెలల సంఘంలో బాకీ పడి సూత్రం కలిగిన ఎవరు గట్టిగా ఇప్పుడు గొప్ప కాపాలి. ఇంకేది కాపాలి? అదేంటి ప్రధాన ఆయన కాదు. వాక్యం చెప్పు. నాకు వాక్యం కావాలి, రుచి కావాలి. ప్రతి మాటకి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు చదవండి. ఎక్కడ అది? మొదటి పేతురు 5వ అధ్యాయము 1 నుండి కిందకి 4 వరకు చదవండి. అలా చెప్పి మాట పూస్తాను కదా. అమ్మా మొదటి నుండి చదవం 5వ అధ్యాయం. మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనిషితోను ఈ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయించు కాయుడి. నీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాధురుడిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన పైన ఒక చిన్న రూమ్ ఉంది. అది కూడా మీరు చదవండి. ప్రధాన కాపరికి కొంచెం పైన మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక ఆయన దానికి కూడా కొంచెం పైగా మందల నుంచి బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను మంద కదరా బాబు. దేవుని మంద. ఆ మందకి ఒక కాపరి ఉంది. మందకి అదే దేవుడు. దేవుడు కదా. ఇక్కడ కూర్చున్న మనమే. అర్థమైంది? ఈ మందకి ఆ కాపరి ఎలాగా మేపుతున్నారమ్మా? మీరు పొందుతున్నారు. నాకు తెలుసు. దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్తంతో ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్ష
ఏంటంటే ఆయన దుర్లాభ అపేక్ష. ఎవరికి మేపాలి? మందల్ని మేపాలి. అప్పుడు మందకి మేపిన వాడు ఎలా ఉండాలి? మందల దగ్గర నుంచి లాభం ఆదాయం చేసుకోకూడదు. ఏం వింటున్నారు? దుర్లాభ అపేక్ష. నాకు తెలుగు రాదు, దుర్లాభం అంటే వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా లాభం దొరికిందని ఆసక్తితో వారికి ఏం చెప్పి పెంచకూడదు. అని చెప్తే కొన్ని మేక పాలు ఇవ్వను, అలా పెంచితే కొన్ని మేకలు మనం పెంచుతున్నారు, దానికి వారికి పాలు లేదు, మనకి ఇవ్వను. అంటే కొంతమంది విశ్వాసులు ఉన్నారు, మాస్టర్ గారికి ఏ లాభంగా ఉండరు. అట్లాంటి వారిని కూడా పాస్టర్ గారు ఏం చేస్తారు? గడ్డిచ్చి పెంచుతున్నారు. ఆయన మేపుతున్నారు, అదే ఆహారం ఇచ్చి. ఏం చేస్తున్నారు? ఎట్టి లాభం లేను కానీ మాత్రమే పాస్టర్ అయినా కూడా మనం అల్లరి చెప్తాను, పాస్టర్ కూడా అల్లరి చెప్తారు. నాకు ఏ లాభం లేకుండా ఈ పని చేస్తున్నారు, లేకపోతున్నారు. దేవుడికి సోదరులు చెప్పండి. నేను చెప్తున్నా, ఈ తల్లి భార్య భర్తలు వివాహం అయిన తర్వాతకి భార్యకి మా పిల్లలు పుట్టుతారు. అవును కదా? ఆ పిల్లలు పుట్టిన పిల్లలకి పాలు ఎక్కడి నుంచి దొరుకుతుంది అని మన సంగతి కలిసి చెప్పండి. ఏ సంఘం పుట్టారో ఆ సంఘం నుండే పాలు దొరుకుతుంది. ఆ బిడ్డకి పుట్టిన పిల్లకి ఏం చేయాలి? పాలు ఇచ్చుకోవాలి. అదే వాళ్ళంటే నీ మార్గంలో పొందితే పాలు ఇవ్వాలి. అర్థం కాలేదు. మీరు ఏ సంఘంలో ఆ సంఘం నుంచి నీకేం దొరకాలి? పాలు 100 రూపాయలు ఏం లేదు. సొంత సంఘం కాదు పాలు తాగరు. ఏం లేదు. కొన్ని తల్లికి ఏం లేదు, పాలు లేదు. 3 నెలల వరకు డబ్బా పాలు. పాలు లేని మనం ఏం చేయాలి? పాలు రావడానికి నిందులు ఉంది కదా, నిందులు ఆ బియ్యం వేసి అది అన్నం అది వేసి అన్నము తయారు చేసి తినండి. మెంతులు బియ్యం, మెంతులు బియ్యం కలిసి తింటే పాలు వస్తుంది. సోదరులు కలిసి తింటారు. ఇప్పుడు కొందరు ఏమవుతున్నారు? విశ్వాసి చర్చికి వస్తున్నారు, స్థానిక సంఘం నుంచి పాలు తాగరు. సంఘ కాపరికి ఏం ఉపకారం లేదు, కానీ మనం నేర్పుతున్నారు. ఎందుకు మేపుతున్నారు అంటే తల్లి సరిగ్గా చెప్పండి, ఎందుకు మేపుతున్నారు? ప్రధాన కాపరి వచ్చేటప్పుడు ఈ కాపరికి ఇంకొక కాపరి వస్తున్నారు. ఎవరది? కాపరి ప్రకటమైనప్పుడు ఈ కాపరికి ఏమేమో పోయి నా కాపరికి ఇచ్చుకోవాలి. ఆ కాపరి ఇచ్చిన వాడే పొందుకున్నాడు. ఈ కాపరి పొందుకున్నాడు, ఈ కాపరి పొందుకున్నవాడు, ఆ కాపరి ఇచ్చిన వాడు. అర్థమైన వాడు దేవుడికి యెహోవా అయిన అర్థం కాపరి. దేవుడికి స్తోత్రం. చెప్పండి. ఒక కాపరి ఏమైందండి? నేను మంచి కాపాలి కదా, ప్రాణం మన కొరకు ఏమని ఇది కాదు. ఇప్పుడు వర్తమాన కాలంలో ఎవరున్నారు? సోదరుడు, మీ గొప్ప కాపరి వస్తుంది. ప్రధాన కాపరి మీకు అవసరం ఉన్నదండి దయచేస్తారు. ఎవరికి నీళ్ళు కావాలంటే నీళ్ళు. అవును కదా, 23వ కీర్తన నుంచి ఎక్కడికన్నా అక్కర్లేదు. అక్కడ నీరు ఉంది, అక్కడ పచ్చగల చోట ఉంది, పచ్చగల తోటలు. అదేంటి మర్యాద? పడుకోబెట్టేసా ఎక్కడ పడుతున్నారు? ఎలాగ వెళ్ళిపోతుంది స్టోరీ నీకు నాకు పచ్చిగల చోట్ల ఆయన తర్వాత అదేంటి మర్యాద? పడుకోబెట్టేసా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ తర్వాత కాదు,
ఫస్ట్ నడిపించాలి, నడిపించిన తర్వాత కదా పడుకోబెట్టేది. ఆ తర్వాత ఏం చేయాలి? పడుకోబెట్టాలి. ఫస్ట్ నడవాలి, అవును కదా. రెండవది నడిచి అలిసిన వాడు ఏమవ్వాలి? ఇది నేర తిరిగి ఎందుకు రాశారు? ఫస్ట్ పడుకోబెట్టేసి తర్వాత నడిపేస్తున్నారు. విశ్రాంతి నుంచి నడిపిస్తే పడుకోబెడితేనే కొద్దిగా బలం వస్తుంది కదా. ఏంటంటే ఫస్ట్ పడుకోబెట్టి పచ్చిగల చోట్ల ఆయన పడుకోబెట్టి అదే ఎందుకు దేవుడు రాశారంటే ఈ పట్టగల తోటలో ఈ పరిట పెట్టుతున్నారు. మేకలు తిన్న తర్వాత ఏదో అవుతుంది. ఎక్కడ ఎవరు పడుకున్నారు? కడుపు నింపిన వాడే. ఎవరు పడుకుంటారు? ఆమె చెప్పండి. కడుపు నింపిన వాడే చేస్తున్నారు. కొందరు కడుపు నింపలేదు, కొన్ని మేక చేయలేదు. అందుకని కాపుని బలవంతంగా అర్థమాగలేదు. నేను చెప్పలేదు. క్రైస్తవ ఈ విధముల దేవుని వాక్యం కడుపుగా నింపిన వాడుకు కొన్ని సమయం లేవు పడతాడు. రోగంతో పడకపడు. రోగంతో దేవుడు నేనేం చేస్తాను? సమస్యతో దేవుడు నేను పడకబెట్టుతున్నారు. ఎన్ని సమయాన్ని పడకబెట్టారు. ఇంకేమవుతుంది? లేచి మంచిగా నడక కోసం దేవుడు ముందుకు అది దానికి కొందరికి ఇష్టం లేదు. ముందు నడిచి తినాలి, నడవాలి, తినాలి, నడవాలి, పడడానికి. కానీ దేవుడు అనగ కాదు. కాపరి మంచి కాపరి అనగట్టు కాదండి. ఆ మేక తిన్న తర్వాత అన్ని మేకలకి ఎక్కడ నీడ ఉందో అక్కడ పడకబెట్టి కాసేపు సమయం ఏమవుతుంది? వారికి మొత్తమే నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అదే చెప్పండి. ఎక్కడికి నడుస్తుంది? ఆ నీలగిరి నడక అక్కడ శాంతి దొరుకుతుంది. తర్వాత ఏమవుతున్నారండి? అదొక అర్థం ఉంది. ప్రాణం అని చెప్తున్నది ఇంగ్లీష్ లో వేరే అర్థం ఉంది. దేవుడు అక్కడికి వెళ్ళి చివరి మాట చెప్పండి. నడిపిస్తాను. అదేటమ్మా గాఢాంతరగారం అన్నా ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లేదు. ఇంగ్లీష్ లో ఏమంటే రాయబడింది? ఇంగ్లీష్ లో ఏమంటా లేదు. నేను చెప్తాను మరణ లోయలు. Even though I walk through the valley of shadow of death. Shadow of death. మరణ లోయలలో అదే కదా సంచరించడం. మరణం కల్పించిన లోయల్లో ఎలా నువ్వు సంచరించగలుగుతావు? తర్వాత ఎప్పుడని చెప్తారు. తర్వాత చివరి ఒక మాట ఉంది, అది కూడా చదువుతాను. తర్వాత అది కూడా తర్వాత ఎప్పుడైనా 40 కర్ర గురించి బైబిల్ రాయబడింది. 40 చదవమ్మా. అదే నీ శత్రువులు అదే అది మాట చెప్పి శత్రువులు ఎందుకు చెప్తున్నారండి? ఈ మేకలు అన్ని నీళ్ళు తాగడానికి ఎక్కడికి వెళ్తుంది? చెట్ల దగ్గరికి నీళ్ళు అక్కడ పెద్ద పెద్ద ఆ గుహ లోపల ఎవరు కూర్చున్నారు? ఆ గుడి కాదు నా కక్క. ఆడకి చూసి ఇక్కడే మేకలకి ఏం చేస్తున్నారు? దేవుడు మేలు కాదండి, మేస దేవుడే మళ్ళా సిద్ధపరుచున్నారు. సోపరం చెప్పారు. ఎవరి మధ్య శత్రువు ఒకటే ఉంది. కొంచెం అదే చెప్పండి. ఆ వాక్యం చెప్పండి. చెప్పు. నీ శత్రుడు ఎదుట ఒక్క శత్రువు ఉంది, ఎక్కువ ఉంది. చెప్పుకి తిరగకూడదు. నీకు ఎంత శత్రు పెరుగుతున్నదో చెప్పొద్దు. నాకు శత్రువు ఉండేది మేలే. ఎందుకు అలాగే కాదు, అది వ్యాఖ్యానించారు. అలాగే
అవునా లేదా? చదువు. లాబాను యాకోబు, అవును కదా. లాబాను ఏం చేశాడు? 10 సార్లు ఆశీర్వాదం. లాబాను 10 సార్లు ఆకింద లేకపోతే తాకపోతాడు 10 సార్లు ఆడే ప్రతిఫలం మార్చే పొందుకొని లేదు. ఎవరు? లాబాను 10 సార్లు ఏం చేశాడు? ఆడికి పొందవలసిన జీతం కాదు, ప్రతిఫలం మార్చే దేవునికి ఎన్నిసారి ఎవరు మార్చారు? లాబాను ఎవరికి? యాకోబు. యాకోబు ఎక్కడ నుండి మేలు పొందాడు? ఎవరండి? ఆ శత్రువు ఇంటిలో యాకోబు. ఎవరు నిన్ను మోసపరిచారు? ఆ శత్రువు. బయట చదువుతూ మాట్లాడు. లాబాను ఇంటి నుండి యాకోబు ధనవంతుడిగా మార్చాడు. ఎవరు మోసం చేశారు వారి ఎక్కడికి తీసుకొని రాదు. నిన్ను ఎవరు మోసం చేశారు వారి వలన ఆ వాక్యంలో వాక్యం కూడా కలిసి చెప్పండి. శత్రువు ఎదుట శత్రువు ఉండడం మంచిదమే. ధైర్యం తెచ్చిన తల్లి. ఇదే నీ చూసి నీయే చేయకూడదు, ఓడిపోకూడదు. నీ చెప్పాలి నీ వల్ల నాకేం వస్తుంది. అవునా లేదు? సాంసన్ మీదకి ఎవరు వచ్చాడు? చెప్పు, దేనికి వచ్చాడు? నీ చూసినప్పుడు చంపడానికి, నీ చూసినప్పుడు నీకు నీదకి పడిన ఒక్కొక్క శత్రువు నీకే వస్తుంది. ఏమి దొరికి సింహం ఎందుకు వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? నీకేం చెయ్యాలి? చెప్పు, చెప్పు. నీకేం చెయ్యను? నీ చంపను, నీ ఆడికి పారిపోడు, పారద్దు. ఆ సింహం మీద ఆ వచ్చిన సింహం ఏం చేయాలి? ఈ రాత్రి దేవుడు సంగమించాడు. ఈ ఆరాధనలు, ఈ ప్రార్థనలు, ఈ స్వార్థలు, ఈ తెలియని వచ్చిన సింహానికి చంపి రాజు కోసం లోపలికి ఈ దానంలో ఉన్న విశ్వాసం మాత్రం చంపరు. నీకు వచ్చిన ఏ సమస్య లోపల ఏముంది? నీకున్న సరకది లోపల ఏం చేయాలి? ఆ శక్తికి ఏం చేయాలి? శక్తికి ఏం చేయాలి? సోదరం కలిగదు కదా. అందరూ చెప్పండి. రోజు ఎందుకు దావీదు మీదకి వచ్చాడు? రావిని చంపడానికి, వాళ్ళు చంపడానికి వచ్చాడు. కానీ ఆయన దేనికి వచ్చాడు? సింహాసనం దొరికి వచ్చాడు. ఆ గోలియాతుని చంపిన వల్ల దావీదేమైంది? రాజైనా నీకు అర్థమైంది. ఆ గోలియాతుని చూసి అందరూ పారిపోతారు, కానీ దావీదు వంటి వారు కాదు. ఆయనకి తెలుసు నా దేవుడు ఎంత శక్తిమంతుడు. నిన్ను చంపడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులను చూసి పారిపోకుండా ఈ రాత్రి దానిని చంపేసి ఆ శక్తిని చంపే ఆయన తల మీద ఎత్తి నీ ఎక్కడికి వెళ్ళాలి? అర్థమైందా లేదా? నిరాశపడకూడదు, వేదనపడకూడదు. ఇప్పుడు నీ జీవితం చూసుకొని నీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీ జీవితం చూసి నువ్వే లాయరు, నువ్వే లాయర్ ఎప్పుడు ఏం చేస్తుంది? నీ కూడా ఎలాగ ఎప్పుడు వాదించకూడదు. నీ చేతి ఆస్తులు నీ ఎవరు అవ్వకూడదు. తీర్పు చెప్తున్నా నీ తీర్పు కాదని ఇది నేను అవతలే వేరే పరిగెత్తి చెప్పి నీ జీవితం చూసి నీ చెప్పకూడదు. ఇది నా జీవితం ఇక్కడ ఆగిపోతే రాదురా బాబు, ఇది అవతల ఇంకొక స్థలం
ఆయన ఉంటే నీకు నేను దేవుడి అంటే నేను చదువుకొని వచ్చిన యెహోవా షమ్మా సోదరుడు హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఆ ఒక్కొక్క పదం చెప్పుకొని వెళ్ళిపోవడం సూపర్ అవుతుంది దేవుడికి స్వామి. ఈ రాత్రి దేవుడు సంఘమా భయపడకూడదు, నిరాశ పడకూడదండి, వేదన పడకూడదండి. క్రైస్తవ జీవితంలో ఏముందండి? లోయలు ఉంది, కొండ ఉంది. లోయలు ఉంది, అప్ అండ్ డౌన్, ఎప్పుడు అప్ అండ్ డౌన్. ఒక లోయర్ ఉంటే నీకేముంది? ఒక అప్పు ఉంది సోదరు. మళ్ళీ అనేది కిందకి ఆమె అబ్రహాము వేదనతో కొండ ఎక్కింది, తిరిగి వచ్చినది కొండ ఏంటంటే ఎరగడ దిగి వచ్చేది. అక్కడికి వేదనతో ఎక్కితే దిగినప్పుడు వచ్చింది. ఈ రాత్రి భయపడకూడదండి, నిరాశపడకూడదు కదండి. అప్పులు బాధలు వేదన సమస్యలు ఉన్నారు, అది చూసి ఈ రాత్రి యేసయ్య గురించి పెట్టి సమర్పించుకున్నాం. దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని చదువుతున్నాడు. రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనల్ని మనసులో పాటు కలిగించలేదు. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. ఈ పరిస్థితులు కూడా ఆయన మనల్ని నడిపించుకు తీరడానికి ఆయన చాలేనది. రాత్రి వేళ మనం పరీక్షించి తీరాలి. వాస్తవంగా నీవు దేవుని యొక్క పిల్లలు అయ్యోగా లేదా? దేవుని యొక్క పిల్లలు అయితే వదులుకోవాల్సిన వాటిని వదులుకుంటే మాత్రం దేవుని యొక్క పిల్లలను గుర్తింపుగా పొందుకోగలిగింది. రాత్రి దేవుని పిల్లలకి తీరడానికి ఆయన అవకాశం చేసి తీయాలి. పితృ పారంపర్యాచారము కాదు, మనుషుల సిద్ధాంతాలు కావు. వాటన్నిటిలో నుంచి యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఏర్పరుచుకొని కనాను దేశానికి తిరిగి వచ్చి తీరాడు. మరలా దయచేసి ఈ రాత్రి కాలు పట్టి మొక్కి చెప్తున్నాను, ఆ విలువైన రక్తాన్ని తొక్కేసి అవమానపరిచి నిర్లక్ష్య భావము వహింపజేసి మరలా పితృ పారంపర్యాచారానికి వెళ్ళొద్దు. అలా దేవుని యొక్క నామాన్ని దూషణకరంగా మార్చొద్దు. అలాంటి పొరపాట్లు ఏమైనా చేస్తుంటే ఈ రాత్రి వేళ కాపరి దగ్గరికి వచ్చి, కాపరి నన్ను నడిపించు, కాపరి కాపరి నువ్వు నాకు మంచి కాపరి, నువ్వే నన్ను నడిపించగలిగి నీ వాక్యమే నా పాదములకు దీపమని తీరేది, నీవే నా జీవిత గమ్యానికి ఆధారమై తీరేది. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధిలో పుట్టుతీరి. ఓ మంచి కాపరి, ఓ ప్రధాన కాపరి, ఓ గొప్ప కాపరి, మమ్మల్ని చేర్చుకోవాల్సిన రేవు దగ్గరికి చేర్చుకెళ్ళి తీయడానికి సహాయపరిచి తీయడానికి ఆయన కాపరిగా అదిగో నీ దగ్గరికి వచ్చాడు. నేను తోడికెళ్ళి తీరుతున్నాను. ఈ రాత్రి వేళ ఆయన మందలుగా మారి నేను ఉంటానని ఒప్పుకోవడానికి మనసు కలిగిన రాత్రి వేళ దేవుని సత్యం ఒప్పికి తీరుతాం. అలా ఒప్పిన వారు దేవుడు వారికి అప్పగించిన పంక్తిలో రాజ్యములను పరిపాలించి తీరుతారు. ఇశ్రాయేలీయులను పరిపాలించి తీరుతారు. తీర్పు తెచ్చి తీరుతారు. ఈ రాత్రి వేళ సిద్ధమైతే తిరిగి నలిగిన మనస్తత్వముతో దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపముతో కన్నీటితో దేవుని సన్నిధిలో తప్పు జరిగిపోయినగా నన్ను క్షమించను. ఈ రాత్రి వేళ నీ కుమార్తెగా నేను మారి తీరుతా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలోని వాక్య లేఖనాల్లో నుంచి వినడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి భాగ్యం ఇచ్చి తీర్చినందుకు దేవానికి స్తోత్రం. మా కొరకు నువ్వు మంచి కాపరిగా వచ్చినందుకు దేవానికి స్తోత్రం. మంచి కాపరి తన మందల కొరకు ప్రాణం ఇచ్చి తీరుతాడు. అయ్యో, తన ప్రాణం ఇచ్చి తీరి బహుమూల్య రక్తాన్ని కాచి తీరాడు. ఆ బహుమూల్య రక్తం ఎంత శ్రేష్టమైన రక్తం. పాపము లేని, దోషము లేని, ఏ రీతి కలిగిన నిందలు లేని, ఏ రీతి కలిగిన ముడతలు లేని, ఏ రీతి కలిగిన మాలిన్యం లేని, పాపము చెయ్యని, పాపము ఎరగని, పాపముతో సంబంధం లేని రక్తం అది. అయ్యో, ఏబిల్ యొక్క రక్తం ఎంత గొప్పగా కేకలేసి తీరుతున్నదంటే యేసయ్య రక్తం ఎంత గొప్పగా రక్షణ 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 పరిశుద్ధత 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 అని కేకేసి తీరుతుంది. అయ్యో, కొన్ని సందర్భాల్లో దేవా మేము ఆ రక్తాన్ని తొక్కేసి అవమాన పరిచేసి నిర్లక్ష్య పరిచేసి దేవా
పితృ పారంపర్యాంశాలకి మేము వెళ్ళిపోయాం. ఈ రాత్రి వేళ కడుగులన్నీ మేము కలిపి ఒకసారి పరిశోధన కలిపి చూస్తున్నాం. దేవ మమ్మల్ని క్షమించండి. నీ రక్తాన్ని తొక్కేసేయలే ఒక స్థితికి మా జీవితంలోకి వచ్చిందయ్యా. ఇక ఏనాడు కూడా ఆ సాంప్రదాయం జరగదయ్యా. నీ రక్తం విలువైన రక్తం, నన్ను కడిగిన రక్తం, నన్ను నిర్మలపరిచిన రక్తం, నాకు మంచి మనసాక్షినిచ్చిన రక్తం, నన్ను పరలోకం వరకు కప్పి పెట్టి తీసుకెళ్ళిన రక్తం, ఎంత బహుమూల్య రక్తముతో నన్ను కొన్నావు కదయ్యా. నన్ను పరిష్కృతి పరిచావు కదయ్యా. నా మీద ఉన్న నిందారోపణ వహింపచేసిన సాతాను నిర్లక్ష్యపరిచి వేసిన సకల కేసులకు ఆ రక్తం ప్రతినిధిగా మారి సాక్ష్యం ఇచ్చి తీరుతున్నది. రాత్రి వేళ విలువైన రక్తితో నన్ను కడుగు అయ్యా. ఆ విలువైన రక్తం నా ద్వారబంధం కూడా రాయబడింది కాబట్టి సంహార దూత మా ఇంటికి రాలే, మా ఇంట్లో మరణం జరగలే, మా ఇంట్లో నాశనం కలగలే. మమ్మల్ని సహాయం చేయండి. ఈ లోక జీవితంలో నీ రక్తం మాకు కావాలి. ఆయన రక్తం ప్రతి దేశస్థుల యొక్క, ప్రతి రాజ్యాంగంలో ఉన్న వారి యొక్క, ప్రతి భాషలు మాట్లాడే వారి యొక్క, ప్రతి ప్రజల యొక్క పాపాన్ని కడగగలిగే దేవా అమూల్య రక్తం, బహుమూల్య రక్తం, విలువైన రక్తం. ఆ రక్తంలో మేము ఒక పాల భాగాన్ని, ఒక కుటుంబం, ఒక సహవాసం. ఆ రక్తం, ఆ రక్తంతో మేము పాల భాగస్థను పొంది తీరి మా జీవితాన్ని ఈ లోకం నుంచి పరలోకం వరకు గడిపి తీరడానికి సహాయం చేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ రక్తాన్ని బట్టి కృప చేత నీ సంఘములో చేరగలిగి తీరాం. కృప చేత పాప జీవితంలో నుంచి నీతియుక్తమైన జీవితంలో అడుగు పెట్టగలిగాం. దేవా దుర్వాసన చెందిన జీవితం నుంచి సువాసన చెందిన పరిమళ జీవితంగా మారగలిగితే ఇది కేవలం యేసయ్య కృపే. రాత్రి వేళ కృపను మేము తలుచుకు తిరిగి దేవా ఇక ఏనాడు కూడా నీ రక్తానికి మేము మలినత తీసుకురామయ్యా. నీ రక్తాన్ని తొక్కుకెళ్ళే సందర్భం తీసుకురామయ్యా. పితృపారంపర్య అధికారంలో నుంచి ఆ బానిసత్వంలో నుంచి యేసయ్య మమ్మల్ని విడిపించి తీరారు. ఇక యేసయ్య ఇచ్చిన వ్యవస్థకి లోపల ఉండి ఆయన నాకు మార్గం చెప్పి నడిపించిన విధానంలో యెహోవా కాపరి అయి ఉండి మరణాంధకార లోయలైతే లోయలు వాటిలోనైనా నేను సంచరించి తీరేటట్టుగా నీ చేయూత నాకు కావాలి దేవా, నీ సహాయం నాకు కావాలి దేవా, నీ సౌకర్యం నాకు కావాలి దేవా. అలాగై తీరుతేనే కృపాక్షేమములను పొంది యుగ యుగముల వరకు నీ ఇంట్లో నేను కాపురంతుడై ఉండి తీరగలిగాను. రాత్రి వేళ ఈ వాక్యం విన్న సకల దేవుని బిడ్డలు దేవుని యొక్క ఇంటిలో కాపురత్వానికి ఉండి తీరడానికి ఇద్దరు పారంపర్యాచారాలకు బాయ్ చెప్పి ఆ సాంప్రదాయాలకు వద్దని చెప్పేసి యేసయ్య రక్తం పట్టుకు తీరి ఈ ప్రయాణములు కొనసాగి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి దేవా. మమ్మల్ని అందరినీ కూడా యేసయ్య రక్తం ద్వారా కడిగి సుఖపరిచినందుకు దేవానికి స్తోత్రం. మమ్మల్ని మంచి మనసాక్షితో నిలబెట్టినందుకు దేవానికి స్తోత్రం. ఆ కొరకు కార్చిన రక్తం దేవా ఎంత శ్రేష్ఠ భాగ్యానికి తీరింది. దానిని విలువగాను శ్రేష్టముగాను ఎన్నుకు తీరి ఈ లోకంలో ఉన్న జీవితం గడిపించి తీరడానికి భాగ్యం కల్పించండి దేవా. రాత్రి వేళ వాక్యం విని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన సంగబిడలు బట్టి దేవానికి స్తోత్రం. వారిని జీవించండి. సుఖప్రదమైన ఒక ఆత్మిక జీవితాన్ని దయచేయండి. ఇందులో పాలభాగస్థానం పొందక యేసయ్య రక్తాన్ని ఇంకా నేను అవమానపరుస్తానని ఆలోచించుకొని కూర్చున్న బిడ్డలు కూడా ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవా. వారిని క్షమించండి, మందించండి. వారి మీద ఏ రీతి కలిగిన ఉగ్రత రాకూడదయ్యా. వారి దేవా మేము వారి పక్షాన మధ్యవర్తిగా నిలబడి పెనుగులు అడుగుతున్నాం. వారిని కూడా మంచి మనవసాక్షిని ఇచ్చి తీరండి దేవా. దేవుని వాక్యం తట్టు తిరిగి తీసుకురండి అయ్యా. వారిని కూడా క్షమించండి దేవా. వారు కూడా దేవుని యొక్క ఇంటికి పాలభాగసుడు. దాని కొరకు కృప దయచేసినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు కూడా ఉన్నాగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమున సంపూర్ణత కలుగుగాక. కటిసలతో ముందు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలకి దేవుని సౌకర్యంగా మనకు మంచి కాపురం సౌకర్యంగా కడగబడి సౌకర్యంగా
దేవుడు అందరూ దీవించడం కనుక 21వ తారీఖున ఒక ఆహ్వానం వచ్చింది. అలా రెబెకా ఫోన్ చేసి చెప్పింది అక్కడ ప్రార్థన ఉన్నదని. ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా అక్కడ రావాలని రెబెకా కోరింది. 21వ తారీఖున శుక్రవారం వాడుతుంది. 21వ తారీఖున హాస్పిటల్ దేవుని బిడ్డలందరూ కూడా అందులో రావాలి, వాళ్ళు పంచుకోవాలి, దేవుడిని నిర్వహించాలి. 21వ తారీఖు శుక్రవారం మర్చిపోవాలి. అది మా దేవుడు 3 గంటల అయితే ఇక్కడ 4 గంటలు, మాకు 3 గంటలకి 4 గంటలు. 4 గంటలకు మనం బండికి వెళ్తే సాయంత్రం 5 గంటలకు మనం బండి ఎక్కి తిరిగి రావాలి. మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతే వెంటనే మీటింగ్ క్లోజ్ చేసి ఆర్కే బీచ్ చూడలేని వాడు ఆర్కే బీచ్లో వెళ్ళి స్నానం చేసి ముందుకు వచ్చు. చేపలు కొనడానికి ఇష్టం చేపలు